బిగ్ బాస్ హౌస్లో ఎవడు ఎలా పోయినా విష్ణుప్రియ యష్మిలకి వాళ్ళ గోల వాళ్ళదే. అరే ఏదో ఫ్యామిలీ వీక్ అని చెప్పి హౌస్లోకి గెస్టులు వస్తున్నారనే ధ్యాసే లేకుండా తాపీగా కూర్చొని వాళ్ళ సోది ముచ్చట్లు వాళ్ళు చెప్పుకున్నారు. యష్మి అయితే నిఖిల్ గడ్డం తీసేశాక అస్సలు బాగోలేదని, పృథ్వీయే బాగున్నాడంటూ టీచ్ చేసింది. మరోవైపు బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు కదా అని పృథ్వీపై పడిపోయి మరీ రెచ్చిపోయింది విష్ణుప్రియ. బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం 2 ప్రేమ కథలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి విష్ణుప్రియ పృథ్వీ సోదితో స్టోరీ. ఇందులో ప్రేమ కంటే హగ్గులు కిస్సులే ఎక్కువుంటాయి. మరొకటి యష్మి నిఖిల్ మధ్య నడుస్తున్న వ్యవహారం. ఇందులో కిస్సులు హగ్గులు నడుస్తాయి కానీ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతుంటాడు నిఖిల్. అయితే ఫ్యామిలీ వీక్ సందర్భంగా హౌస్లోకి నబీల్ తల్లి వచ్చిన తర్వాత ఈ కన్నడ గ్యాంగ్ సోదిలో ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆ సంగతేంటో చూద్దామా? కన్నడ గ్యాంగ్ సోది ఎక్కువ అయిపోయిందా? అవును కాదు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిఖిల్ ఒంటరిగా కూర్చొని ఉంటే అక్కడికి పృథ్వీని తీసుకెళ్లి మరీ టేస్ట్ చేసింది యష్మి. మంచి గడ్డం వద్దురా అంటే అస్సలు విన్నాడా అంటూ నిఖిల్ గురించి చెప్పింది యష్మి. దీనికి నువ్వు గడ్డం పెంచుకోరా అంటూ నిఖిల్ అన్నాడు. దీంతో అవును నువ్వు తీసేసి రెడ్ ఫ్లాగ్ అయిపోయావు అంటూ యష్మి కౌంటర్ వేసింది. దీంతో నువ్వు గడ్డం పెంచకుండా రెడ్ ఫ్లాగ్ అయిపోయావు అంటూ నిఖిల్ ఏదో డైలాగ్ వేశాడు. దీనికి కొంచెం గ్రీన్ షేడ్ ఉండేది నీ మీద నాకు అంటూ యష్మి అంటే నాకు వద్దు అంటూ నిఖిల్ అన్నాడు. దీంతో హౌస్లో గడ్డం ఉన్నవాడివి నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఆ గడ్డానికి పడిపోయా నేను అంటూ పృథ్వీతో చెప్పింది యష్మి. ఇది విని నవ్వుతూ విష్ణు ఏం చేస్తుంది తెలుసా, నైట్కి నైట్ నిన్ను చంపేస్తాది ఈ డైలాగ్ వింటే అంటూ నిఖిల్ ఆట పట్టించాడు. మరోవైపు తేజ తెగ ఏడ్చాడు. అందరి పేరెంట్స్ వస్తారు కానీ నా కోసం మాత్రం రారు. ప్లీజ్ బిగ్ బాస్, నేను ఏడిస్తే మా అమ్మకి నచ్చదు కానీ అమ్మ కోసం ఏడుస్తా అనుకోలేదు బిగ్ బాస్. ఇంకా కష్టపడి ఆడుతా బిగ్ బాస్ ప్లీజ్. ఇంత పెద్ద పనిష్మెంట్ నాకు ఇవ్వద్దు మీరు, ఏదంటే అదే. నాకు ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏం ఉండదు. కావాలంటే ఎవ్రీ వీక్ డైరెక్ట్ నామినేషన్ అవుతా అంటూ తేజ ఏడ్చాడు. ఇక కాసేపటి తర్వాత అవినాష్ దగ్గర నిఖిల్ ఓపెన్ అయ్యాడు. నాకు తేజాదే గిల్ట్ అవుతుంది, మన ఫ్యామిలీ అందరూ వస్తారు, వాడికి రారు అంటూ నిఖిల్ అన్నాడు. దీనికి నువ్వు వాడి పేరు చెప్పావా కన్ఫెషన్ రూమ్లో అంటూ అవినాష్ అడిగాడు. నాకేం తెలుసురా అలా అవుతుందని, ఇప్పుడు మా అమ్మ వచ్చినా నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేను అంటూ నిఖిల్ అన్నాడు. కట్ చేస్తే హౌస్లో ఫ్రీజ్ రిలీజ్ అంటూ ఫన్నీ గేమ్ ఆడించాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా విష్ణుప్రియ పృథ్వీ దగ్గరికి రాగానే కావాలని ఫ్రీజ్ అంటూ బిగ్ బాస్ బాగా ఎంకరేజ్ చేశాడు. అసలు ఛాన్స్ కోసం చూస్తే విష్ణుప్రియ ఇక ఊరుకుంటుందా? పృథ్వీ మీద వాలిపోయి తెగ ఫీల్ అయిపోయింది. ఇది చూడలేక అటు కంటెస్టెంట్లు ఇటు ఆడియన్స్ చచ్చారన్నమాట.